హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ దొండకాయ ఉల్లికారంని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. దొండకాయలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. దొండకాయకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరాదు, ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ దొండకాయల్ని మనం గుత్తొంకాయకి వంకాయలని ఏ విధంగా కట్ చేసుకుంటామో 4 ముక్కల్లాగా అలా కట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను పావు కేజీ దొండకాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని ముందుగా ఈ మినపప్పుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 7-8 పొట్టు తీసిన వెల్లుల్ని వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువగా చింతపండుని కడిగి వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని దీన్ని కలుపుకొని మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి మనకి. చూడండి, ఇలా 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ దొండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ దొండకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఉల్లికారంని రెడీ చేసి పెట్టుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు, గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకొని మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనకి ఉల్లికారం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనకి దొండకాయ ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి, అస్సలు గట్టిగా ఉండొద్దు, సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉల్లికారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లికారంని ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి ఉల్లికారం మాడిపోతుంది, అడుగంటిపోతుంది. కాబట్టి మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఈసారి దొండకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.